ఇక్కడ CM launches scheme to distribute free fine rice through ration shops. Chief Minister A. Revanth Reddy said Telangana's farmers have raised the highest ever paddy crop, overcoming the threats of the previous BRS government that growing paddy equates to hanging oneself to death. And now they were part of the historic occasion of feeding free fine rice to over 3 crore population. This is a tribute to the farmers, he said, adding that the fine rice scheme reflects the commitment of the Congress government towards people's welfare. He was speaking after launching the country's first scheme to distribute fine rice, Sanna Biyam, free of cost to the poor through ration shops in Huzurnagar on Sunday. Chief Minister A. Revanth Reddy took a jibe at former Chief Minister K. Chandrasekhar Rao, saying the idea of giving fine rice to the poor never crosses KCR's mind, and the former Chief Minister had, in fact, returned the farmers growing paddy. The idea of giving fine rice to poor never crossed KCR's mind, and he had returned farmers growing paddy, says Revanth Reddy. In the contrast, the Congress had rewarded the paddy farmers, paying 1,199 crore in bonus to 4.41 lakhs farmers during the latest procurement to supply fine rice to millions. He said the scheme was here to stay and no government in future would dare to stop it. Right. No government is future dare to stop. ఏ గవర్నమెంట్ కూడా భవిష్యత్తులో సన్న బియ్యాన్ని బంద్ చేయబోదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి వచ్చే ఏ ప్రభుత్వం బంద్ చేస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు పడవు కాబట్టి భయపడతారని చెప్పాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆల్వేస్ ట్రై టు క్యాచ్ పర్ఫెక్ట్లీ అండ్ ఆయన ఆపర్చునిటీ. ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డికి వచ్చిన అవకాశాన్ని ఏది కూడా వదిలిపెట్టాడు. మ్యాక్సిమం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పండుగ రోజు ఉగాది రోజు కూడా లక్షలాది మంది ప్రజలను ఒక చోటికి తేల్చి ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నిన్న మేము రోడ్డుపైకి వెళ్తే బస్సులు వచ్చినాయి. ద ఉమెన్ అంటే మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి బస్సులు కూడా తిరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చినటువంటి అవకాశాలను ఏదో తూతూ మంత్రంగా కాకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అంటే వచ్చిన అవకాశాన్ని ఒడిచిపట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జాబ్ క్యాలెండర్లు ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, లేదంటే ఇలాంటి సన్నబియ్యం కార్యక్రమం అయినా 1వ తారీఖు నాడే, జూన్ 1వ తారీఖు నాడే పిల్లలకు డ్రెస్సులు, బుక్స్ రెడీగా పెట్టడము, ఆ టీచర్ పోస్టులు ఫిల్లింగ్ చేయడము, కొన్ని సిస్టమేటిక్గా అంటే వచ్చిన ఒక అవకాశాన్ని ఏదో కాకుండా తూతూ మంత్రం కాకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వేరే ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే వెరీ యాక్టివ్. ఈయన చూస్తే ఎప్పుడు ఏది ఒక కార్యక్రమాలు ఉంటున్నాడు, ఏదో ఒక ప్రోగ్రాంలో బిజీ ఉంటూ లాంచింగ్ చేస్తూ ఇతర ముఖ్యమంత్రులతోటి నువ్వు ఎక్కడ కూడా మీరు ఎవరన్నా చూడండి, ఏ ముఖ్యమంత్రితోటి కూడా నువ్వు పోల్చుకునే వీలు లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆల్వేస్ బిజీ. ఈ విధానం అనేది ఏమవుతుందంటే ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఆ కలెక్టర్లు కానీ, ఆఫీసర్లు కానీ వీళ్ళంతా యాక్టివ్ అయిపోతారు. వాళ్ళ మీద కూడా క్లాసులు పెట్టడము, మాట్లాడడం. సిస్టమ్ అనేది ఇక్కడ బ్రైబ్ సిస్టమ్ అనేది తెలంగాణలో ఎక్కువ. భారతదేశంలోనే లంచగొంటితనం అనేది కేసీఆర్ పీరియడ్లో లంచాలు అనేది ఎక్కువైపోయింది. నువ్వు నాకు పైసలు ఇస్తేనే నేను పని చేస్తాను, లేకుంటే ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమి పని ఉన్నది అనుకో, అందుకే ఒక ఎకరం భూమి ఇస్తేనే పని చేస్తా అనేటువంటి పుణ్యానికి బతికేటువంటి కార్యక్రమాలు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ బయట పడతా ఉన్నది. రేవంత్ రెడ్డి యాక్టివ్నెస్ కార్యక్రమాలు నిజంగా పండుగ రోజు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సన్నబియ్యం కార్యక్రమము భవిష్యత్తులో అంటే యాక్చువల్గా ఈ సన్నబియ్యం ఇస్తానేది ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన చెప్పిండ్రు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పి. ఎప్పుడు కేసీఆర్ పీరియడ్లో కేసీఆర్కి వచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయగలిగింది. ఇట్స్ గుడ్, చాలా బాగుంది అన్నమాట.